ఆంజనేయ మొత్తం జవాన్ మేపుకోండి జవాన్ అంతా దానికే పెట్టిన ఇప్పుడు అంటే చెప్పేది కూడా ఏంటంటే కై నాది నువ్వు అనేది అది ఎవరికి ఇచ్చావు డబ్బు అంటున్నాను కొనుక్కున్నాం మేము నీకు దాని గురించి నీకు ఇబ్బంది లేదమ్మా కేసు మేము కూడా మా నెట్టింట్లో కూకుని మొత్తం జీవాలం ఇచ్చాడు సంఘాలు వస్తున్నారు 5 సంఘాలు వచ్చారు ఆడికి అసలు ఎవరు చక్రాలు కాదు మన ఆంధ్రాలో వచ్చాడు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్య తీసుకుంటామమ్మా. దాని పెట్టిన కేసులన్నీ కూడా వెరిఫై చేసి అది తప్పుడైతే తప్పు రిఫర్ చేస్తాం. పోలీస్ స్టేషన్కి వచ్చాడంట తరుముకున్నాడు. నిన్న తరుముకున్నాక సంసారం కాళ్ళు కూడా నడుస్తానంటే వెళ్ళిపోయాడు. అది ఏం చేసేది బయట చేయదు కదా, చేసేది ఏదో అది చేస్తాంలే. అది చేస్తాం ఏం చేయాలో నరికేది మనుషులు నరికితే పోతా ఉంటారు. తర్వాత మళ్ళీ పక్కనకి వచ్చి ఏదో అక్కడ చేసుకుని ఆయన ఎందుకు పోసుకుంటాడు ఎక్కడికైనా వెళ్తాడు. మళ్ళీ ఆడ పోయి కాగితం ఇచ్చారు సార్, రోజులు ఇచ్చారు. సార్కి ఫోన్ చేసి చెప్పారు, సార్ నేను మాట్లాడుకోలేదని చెప్పి సార్కి ఏం చెప్పారేమో మళ్ళీ నాకైతే పిలిచేలా నన్ను ఏం చేయాలి. నేనైతే 2 రోజుల తర్వాత తీసుకుని గూడెంలో కొత్త వెహికల్ ఇచ్చేసాను సార్. గొలుసులే మనకి గొలుసులే మనకి ఇవ్వాల్సినవి ఏమీ ఇలా మనకు మామూలుగా పెట్టుకుంటారు కదా, అంత ఏంటది కదా, ఆ డబ్బులు కూడా ఇలా అక్కడ నుంచి ఆ నుంచి వాళ్ళతో వెళ్తే ఫోన్ చేయించేది బెదిరించేది అని చేసేటప్పుడు సరే ఇంకెందుకు అని చెప్పి 2 రోజుల తర్వాత ఆయన గూడూరు రా తీస్తానని చెప్పి తీయించేస్తాను. సాక్ష్యం కూడా వాళ్ళు అత్తే సార్ మొత్తం సార్ ఇవే సార్ వచ్చి అబ్బాయికి అంత నేను వీటినే మళ్తాడు నా కూతురు మనవరాలు ఎంత అది అతను పెడితే ఒడికొచ్చుకోలేకపోతున్నాను. ఈసారి ఏదో దాన్ని ఎవరికి ఇచ్చినోడు ఏమైపోయింది ఒరేపోతే పోయింది మళ్ళీ నేను తీసిస్తాను మళ్తాడు అన్న. ఆ రోజు కూడా అన్నా కొడు అవి నీకెందుకు ఒకసారి ఒకరు పెట్టేసి సార్ డబ్బులు లేవు గొలుసులు తీస్తావా నీకు చేసి చేస్తాను. అప్పు తీర్చినట్టు ఆయన ఏడ్చిన ఆ రోజు నేను దుర్మార్గం రా నీదా అడుస్తున్నాడు రా మన తప్పురా 2000 పెట్టి నేను తీస్తారు మొత్తం వదిలేరంటే వదలకొద్దోడిని ఓడి చేసి లేదు సార్ నువ్వు గమ్మునుండు పక్కనుండు అని అయ్యి ఓడు ఒక్క మాట అయిపోయినారు సార్ నన్ను పెట్టి తప్పుడు కేసులు పెడతాడు. కాల్కూర అయితే మా పక్క నుండి వాళ్ళ బంధువులు వాళ్ళ నాన్న ఆడకొస్తాడు సార్ అబ్బాయి ఆడకొచ్చి తాగేసి స్టోర్ వ్యూ నంచుకొని ముందు ఆగడం చూడండి సార్ స్టోర్ వ్యూ నంచుకొని మాత్రం ముందు ఆగని అసహ్యం ఆడతాడు కొద్దిపోతే తాగితే వాడు ఏం మాట్లాడారు లింగారెడ్డిపల్లి అంటే మనకి అత్తగారి ఇల్లా ఆలయపల్లి మండలం అమ్మాయి చేసుకున్నాడు. స్టోరేజ్ ఇచ్చా
బూత్లో వస్తాను సార్ మందులు పెట్టి కొట్టిస్తాను నాకు 3 నెలలు ఉంటారని చెప్తారు సార్ 3 నెలలు ఉంటారు వాళ్ళు కానీ తెలుసుకుంటే మీరు ఉంటారని చెప్తాడు వాళ్ళు సపోర్టు సపోర్టు వాళ్ళు ఉండగా వాడు ఏం చేయలేదు సార్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు మళ్ళీ పోయినని మనం రేపు అది కూర్చొని నేను ఏదైనా డబ్బులు లేకపోతే ఏదో ఒకటి పాపం